అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన సాయి సచరిత్రను మనం ఆద్యంతము పరిశీలించినట్లయితే సాయినాథుడు ప్రధానంగా వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, వ్యక్తిగత విలువలను కాపాడుకోమని ప్రబోధించటం అనేది జరిగింది. ముఖ్యంగా చదువుల పట్ల ఆయన చాలా ఆసక్తి చూపుతూ భక్తులను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒకనాడు శ్యామ స్కూలుకు వెళ్లకుండా బాబా దగ్గరే ద్వారకామాయిలో ఉంటాడు. బాబా అడుగుతాడు, శ్యామ స్కూలుకు వెళ్ళలేదేంటి అని. బాబా అది కొంచెం ఇవాళ అది నసుకుతాడు. అప్పుడు బాబా ఏమన్నాడో చూడండి, పిచ్చి శ్యామ, నువ్వు రోజు పాఠశాలకు వెళ్ళి పిల్లలకు చక్కటి విద్యను అందించు. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి షిరిడి గురించి 10 మందికి తెలియచెప్పాలి కదా, అప్పుడే కదా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దబడుతుంది అని చెప్పాడు సాయినాథుడు. కాబట్టి సాయినాథుడు దివ్య ఆదేశంతో చదువుల సరస్వతమ్మ యొక్క అనుగ్రహాన్ని పంచాలన్న సత్సంకల్పంతో సాయి మాన్సీ చారిటబుల్ ట్రస్ట్ గర్వంగా అనౌన్స్ చేస్తోంది శ్రీ సాయి సరస్వతి స్కాలర్షిప్స్. శ్రీ సాయి సరస్వతి స్కాలర్షిప్స్, శ్రీ సాయి సరస్వతి స్కాలర్షిప్స్. ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో, మెరిట్ అండ్ పూర్ ఎవరైతే ఉంటారో వారికి మా సాయి మాన్సీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫీజులు కట్టడం, అంటే దట్ మీన్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తూ అద్భుతమైన ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలన్న సంకల్పం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాయి సరస్వతి స్కాలర్షిప్స్ లో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే, మీ వంతుగా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, నేను చదువుకోలేకపోయాను, చదివే వారికన్నా మనం సహాయపడదామన్న ఆలోచన చేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఎవరి ద్వారా అందిస్తే సరిగ్గా అది సక్రమంగా సద్వినియోగపడుతుందో అన్న ఆలోచనతో కూడా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు అందించిన విరాళాలు రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్దబడే విద్యార్థులకు అందించటం ముమ్మాటికి సత్యము. మనమందరం కలిసి నడుద్దాం సాయి సరస్వతి స్కాలర్షిప్స్ ను పేదవారికి, ఎవరైతే చదువులో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారికి తప్పకుండా మనం అందిద్దాం. మన వంతుగా చదువుల సరస్వతమ్మ అనుగ్రహాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేద్దాం. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కు ఫోన్ చేయండి. తగు వివరాలు తెలుసుకొని స్పందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జయ సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడిలో ప్రతి ఆదివారం, గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.